ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి పీకో మిషన్ మీద ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. శారీకి ముందుగా శారీ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలండి. ఇది రాంగ్ సైడ్ అండి. రాంగ్ సైడ్ వైపు మనం స్టార్టింగ్ ఎట్టు కట్టుకుంటామో అటు సైడ్ నుంచి కరెక్ట్గా 2 జానెల ఒక బెత్తడండి. కొత్త వాళ్ళకైతే ఇట్లా చెప్తున్నాను. ఎంత దూరం వదిలేసుకోవాలండి. ఇంత దూరం వదిలేసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి ఫాల్ అనేది ఎప్పుడైనా సరే. ఇలా పెట్టుకున్న తర్వాత కొంతమంది అయితే జిగ్జాగ్ పీకో మిషన్కి ఏం చేస్తారంటే అండి 2 పాదాలు మారుస్తారండి. ఇది ఒక పాదం, ఇంకొక పాదం. అది అంచులు పోసే పాదంతో మనం ఫాల్ కూడా పీకో చేసుకోవచ్చండి. ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టార్టింగ్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ఫస్ట్ కొంచెం పాదం లేపేసి దీనికి ఇలా ఇచ్చామనుకోండి కొంచెం తీసుకుంటుంది అది. తర్వాత కొంచెం ఇలా స్టిచ్ చేసి 2 చీర ఫాలు 2 ఈక్వల్గా పెట్టుకొని సమానంగా ఇలా కొంచెం కొంచెం దానికి అందించామనుకో అదే నీట్గా పీకో అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి అక్కడ కూడా మనకి ఎంత నీట్గా ఉందో. ఇలా వస్తుందండి. ఇలా మొత్తం అలా స్టిచ్ చేసుకోవాలండి సమానంగా. ఇలా ఎక్కడెక్కడ చూడండి ఇట్లా సమానంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫాల్ ఎంత పొడవు అంటే అంత పొడవు. ఇలా 2 ఒకదాని మీద ఒకటి ఒకేసారి పొడవుగా పెట్టుకోవద్దండి. ఇంత పొడవున కొంచెం కొంచెమే పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం పెట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఇలా మిషన్ ఆపుకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటూ చీరని ఇలా సరి చేసుకుంటూ ఇలా ఫాల్ ఇలా చీర ఫాలు 2 ఈక్వల్గా ఉండేటట్టు ఇలా పెట్టుకొని దానికి మిషన్కి అందించుకుంటూ పోవాలండి. ఇలా చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. చిన్న చిన్న టిప్స్ అండి. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మనం పీకో ఫాల్స్ చేసుకుంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చండి. మిషన్ కుట్టడం రాకున్నా కూడా ఈజీ కుట్టొచ్చండి ఇది. ఇంటి దగ్గర ఉంటూ పీకో ఫాల్స్ అవి ఇవి చేసుకుంటే మంచిగా ఇంట్లో కూరగాయల ఖర్చులన్నీ వెళ్ళిపోతాయండి. చూడండి ఇలా చిన్నగా మిషన్ ఆపుకుంటూ చీర ఇలా సరి చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ చీర ఇలా అనుకుంటూ ఇవి 2 ఈక్వల్గా ఇట్లా పట్టుకొని ఇట్లా మరీ ఎక్కువ దూరం పెట్టొద్దండి. కొంచెం కొంచెం ఇక్కడ మళ్ళీ మన చేయి దగ్గరకు వచ్చినాక మిషన్ ఆపుకొని మళ్ళీ ఇది సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటూ ఇలా మళ్ళీ 2 ఈక్వల్గా పెట్టుకొని మీకు 2 పోతున్నాయి అటు ఇటు పోతున్నాయి అనుకుంటే ఇలా ఈ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి మనం ఇలా లేపినట్టు పెట్టుకుంటే తొందరగా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుందండి. చీరని ఇలా సరి చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఫాల్ మొత్తం అయిపోయే వరకు ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కడైతే మేము ఉండే ఏరియాలో మాత్రం ఫాల్ 1 సైడే స్టిచ్ చేస్తారండి. ఇంకో సైడే హెమ్మింగ్కి ఇస్తాము. ఇక్కడ ఇలా పైన కింద చేస్తే ఇష్టపడరండి. పైన కింద చేయడం వల్ల పైన బార్డర్లో ఎలా ఉంటుందంటే మన ఇట్లా జిగ్జాగ్ లాగా పెద్దగా జరీలాగా ఒక పోగుపోయినట్టుగా ఎట్లనో కనబడుతుందండి గలీజ్గా. అందుకనే ఇక్కడ ఇష్టపడరండి. కింద వర్క్ చేసి పైన హెమ్మింగ్కి ఇచ్చేస్తాను. ఇలా ఎండింగ్ అయిపోయి వచ్చేటప్పటికి ఇలా కొంచెం ముందుకు అనేసి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం కరెక్ట్గా ఇక్కడే ఆపొద్దండి. కొంచెం ముందుకు వచ్చి ఇలా ఆపేసి కట్ చేసుకుంటే అయిపోయిద్దండి. చూడండి ఎక్కడ కూడా ఫినిషింగ్ అనిపోదు. చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో చూడండి. జిగ్జాగ్ ఇలా ఉంటుందండి. పైన హెమ్మింగ్కి ఇచ్చేస్తే చేయితో చేస్తారండి. నేను బయట ఇస్తానండి. నేను చేయను, నాకు టైం సరిపోదు పిల్లలతోటి, అందువల్ల నేను బయట ఇస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.